నిర్మించాలి. రాయలసీమ విద్యార్థి హక్కుల పోరాట సమితి నాయకుడు రవి మనతో పాటు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. ఈరోజు కర్నూలు జిల్లాకే కాక రాయలసీమకు ప్రధాన నీటి వనరు అయినటువంటి తుంగభద్ర నది పైన గుండ్రేవుల వద్ద కర్నూలు నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే రాయలసీమంతా మరీ ముఖ్యంగా కర్నూలు జిల్లా అంతా కూడా సస్యశ్యామలమయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలోనే దానికి శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని తక్షణమే పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కర్నూలు నగరంలో శ్రీహర్ష అన్నగారి ఆధ్వర్యంలో గుండ్రేవుల ప్రాజెక్టు సాధన కోసం 2 రోజుల పాటు దీక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా రాయలసీమ హక్కుల కోసం పోరాడే అందరూ కూడా చెప్పేది ఒకటే, గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లా అయినటువంటి కర్నూలు తాగునీరు కానీ రైతులకు సాగునీరు కానీ అందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పాలకులు తక్షణమే గుండ్రేవుల ప్రాజెక్టు మీద దృష్టి సారించి దాని నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రస్తుతం